Whenever your heart is broken, don't ever సబ్స్క్రైబ్ చేయండి తెలుగు ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ని మరియు ప్రెస్ చేయండి పక్కనే ఉన్న గంటను. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షారూక్ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మీకోసం ఒక మంచి న్యూ టాపిక్ సిరీస్ అనేది మన ఛానల్లో తెచ్చేయడం జరిగింది. ఈ సిరీస్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ని గ్రో చేయడం ఎలా ఫాస్ట్గా అనేది సిరీస్ అనేది తెచ్చేయడం జరిగింది. ఇవాళ నేను మీకు కవర్ చేస్తున్న టాపిక్ యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది ఎలా చెయ్యాలి. ఇది మంచి యూట్యూబ్ క్రియేటర్స్ వీడియో. యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది నేను ఎందుకు ఫస్ట్ యూజ్ చేద్దాం అనుకున్నానంటే, మీరు ఫస్ట్ వీడియోని చూడాలి అంటే వ్యూవర్స్ థంబ్నెయిల్ ఎలా చేయాలి, ఏ యాప్తో చేయాలి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మీరు ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ చేయండి పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్. పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ మీరు సెర్చ్ చేసిన కానీ మీకు ఇక్కడ కనిపించడం జరిగిద్ది టెక్స్ట్ ఆన్ పిక్చర్స్ అని. ఇక్కడ దాన్ని క్లిక్ చేసి మీరు మీ ఫోన్లో దీన్ని ఇన్స్టాల్ అనేది చేసుకోండి. నేను దీన్ని ముందుగానే ఇన్స్టాల్ అనేది చేసి ఉంచాను. ఇది మంచి టెక్స్ట్ చేసే అంటే కవర్ ఫొటోస్ కానివ్వండి, ఏది చేయాలన్నా నేను చూపిస్తా. ఈ వీడియోని వాచ్ చేస్తుండండి. థంబ్నెయిల్ ఎలా చేయాలో దీన్ని మీరు ఓపెన్ చేయండి. ఇన్స్టాల్ చేశాక అలౌ ఇచ్చేయండి పర్మిషన్స్. ఫస్ట్ టైం అడిగిద్ది, తర్వాత అడగదు. చూడండి, అలౌ చేశాక మీకు ఇలా కనపడిద్ది డిఫాల్ట్. ఈ కింద మీకు థీమ్స్ అనేవి ఉన్నాయి, మీకు ఇష్టం వచ్చింది. నేనైతే డిఫాల్టే యూస్ చేస్తా, బాగుండిద్ది. ఇక్కడ మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ కవర్ అదే సైజ్ ఉండిద్ది కదా, అది ఎలా వెతకాలంటే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ సైజ్ అని కనబడుతుందా మీకు, దాని మీద క్లిక్ చేశారే అనుకోండి, ఇక్కడ మీకు కస్టమ్ అని ఉండిద్ది. మీరు దాని మీద క్లిక్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేశారే అనుకోండి, మీకు ఇక్కడ చూస్తున్నట్లయితే యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ అనేది 16:9 అనేది మనకి ఇక్కడ వచ్చేయడం జరిగింది. ఓకే మీద క్లిక్ చేస్తే సేమ్ యూట్యూబ్ థంబ్నెయిల్ అంటే కవర్ ఫోటో ఎంత ఉండేదో సేమ్ అంత సైజ్ అనేది వచ్చేయడం జరిగింది. చూడండి ఇమేజ్. మీరు అదనే కాదు, యూట్యూబ్ ఛానల్ బ్యానర్ కానివ్వండి, ఫేస్బుక్ కవర్ ఆర్ట్ కానివ్వండి, ఏదైనా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఈజీగా చేయొచ్చు. సైజెస్ మీకు ఇబ్బంది ఉండదంతగా. చూడండి, నేను ఇదే పెట్టేసా. ఇక్కడ మీరు కావాలంటే పక్కన మీకు మంచి థీమ్స్ అనేవి ఉంటాయి, చేసుకోండి ఒకసారి. చూడండి, అవి కూడా నేనైతే డిఫాల్టే యూస్ చేస్తాను. నేను ఏమీ యూస్ చేయను, ఏంటో నాకు కూడా సరిగ్గా తెలియదు, నేను ఇప్పటివరకు యూజ్ చేయలేదు. డిఫాల్ట్లోకి వెళ్ళి మళ్ళీ నేను కావాలంటే ఇమేజ్ సైజులోకి వెళ్ళిపోయి ఇక్కడ కష్టం ఉండిద్ది. మీరు ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు సైజ్ అనేది వచ్చేయడం జరిగింది. దీని తర్వాత 4th ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కింద ఇక్కడ ట్రాన్స్పార్ట్ మీద క్లిక్ చేశారనుకోండి, మాయమైపోయింది. మీకు కావాలంటే కలర్ ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన కలర్ని చూస్ చేసుకోవచ్చు. నేనైతే లైట్ కలర్స్ ఎక్కువగా యూస్ చేస్తా, బ్యాక్గ్రౌండ్లో లుక్ వచ్చింది. డార్క్ కలర్స్ అనేవి యూస్ చేస్తే మన టెక్స్ట్ లుక్ రాదు, అందుకనే లైట్ కలర్స్ అనేది ఎంచుకోండి, మంచి లుక్ అనేది వచ్చింది. కావాలంటే ఇక్కడ మీకు గ్రేడియంట్ కూడా ఉండిద్ది పక్కనే, దాని మీద క్లిక్ చేసి మీరు కావాలంటే ఏ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ గ్రేడియంట్ వైట్ బ్లాక్ ఉంది, కాంబినేషన్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఇష్టం వచ్చిన కలర్ అనేది యూజ్ చేసుకోండి. నేనైతే ప్రస్తుతం వైట్ అనేది పెట్టుకుంటా. దీని తర్వాత రైట్ మీద క్లిక్ చేసేయండి. దీని తర్వాత ఇక్కడ మీరు టెక్స్ట్ అనేది ఎలా చెయ్యాలి అనే దాని గురించి చెప్పుకోవాలంటే, మీరు ఏ అనే ఆప్షన్ మీకు కింద కనబడుతుంది, దాని మీద క్లిక్ చేశాక పైన లెఫ్ట్ సైడ్ పెన్ మార్క్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేసి దాని మీద ఇంకోటి వచ్చింది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టెక్స్ట్ అనేది మీకు ఇష్టం వచ్చిన టెక్స్ట్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసేయండి. తెలుగులో కావాలంటే తెలుగులో, ఎందులో కావాలంటే ఎందులో అయినా ఇక్కడ మీరు టెక్స్ట్ అనేది యూస్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ మన ఛానల్ పేరు అనేది రాస్తున్నా ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా. మంచి ట్యుటోరియల్స్ అనేవి నేను మీకు ఇస్తుంటా. చూడండి, తెలుగు ట్యుటోరియల్స్ అని రాసా. ఇక్కడ మన కలర్ వైట్లో ఉంది, టెక్స్ట్ కూడా సేమ్. మనం ఇప్పుడు టెక్స్ట్లో ఉన్నాం కాబట్టి స్వైప్ చేస్తే ఇక్కడ మన కలర్ ఆప్షన్ అనేది వచ్చేసింది. మీకు ఇష్టం వచ్చిన కలర్ని ఇక్కడ మీరు ఎంచుకోండి. నేను ఇక్కడ ప్రస్తుతం ఈ కలర్ అనేది యూస్ చేస్తా, లైట్ ఎల్లో, గ్రే ఎల్లో. దీన్ని నేను ఫాంట్ అనేది చేంజ్ చేస్తా. ఫాంట్ అనేది మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అన్నీ అక్కడే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ అప్లికేషన్ ఓపెన్ చేస్తే అన్నీ మీకు అర్థమైపోయింది. సేమ్ పిక్సార్ట్ మీరు యూస్ చేస్తుంటే ఇది కూడా అర్థమైపోయింది. మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువగా ఈ ఫాంట్ని యూస్ చేస్తా. ఓకే,
చూడండి ఇలా వచ్చేసిద్ది. ఇక్కడ మీరు ఇంకా బ్యాక్గ్రౌండ్లో లుక్ రావాలంటే ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కూడా ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వచ్చేసిద్ది. చూడండి మీకు ఇష్టం వచ్చిన కలర్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఇచ్చుకోవచ్చు. రైట్ మీద క్లిక్ చేస్తే రైట్ అయిపోయింది. కావాలంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. కింద చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. దీన్ని మీరు ఇప్పుడు సైజ్ తగ్గించాలంటే సైజ్ అనేది కూడా ఉంటుంది. సైజ్ తగ్గించచ్చు, పెంచుకోవచ్చు. చూడండి నేను ఇప్పుడు సైజ్ అనేది దీన్ని తగ్గించేసాను. దీన్ని నేను కింద అనేది అరేంజ్మెంట్ చేస్తాను. కొద్దిగా సైజ్ అనేది తగ్గిద్దాం. ఓకే, ఇప్పుడు నేను దీన్ని కింద అనేది ఇలా పెట్టేసి రైట్ మీద క్లిక్ చేసా. ఇంకో టెక్స్ట్ కావాలంటే ఇక్కడ మనకు ప్లస్ ఆప్షన్ కనబడుతుంది. చూడండి దాని మీద క్లిక్ చేస్తే సేమ్ వచ్చింది. ఈసారి మీరు డబల్ ట్యాప్ చేశారనుకోండి దాని మీద టెక్స్ట్ అనేది వచ్చేయడం జరిగిద్ది. ఇక్కడ మీరు మీకు ఇష్టం వచ్చిన టెక్స్ట్ అనేది ఎంటర్ చేయండి. చూడండి యూట్యూబ్ నేను చేస్తున్నా, మరి చూద్దాం. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇలా మీరు ఈజీగా థంబ్నెయిల్స్ అనేవి రెడీ చేసి మీ వ్యూవర్స్కి ఆసక్తి తెప్పియచ్చు. వాళ్ళు తప్పకుండా క్లిక్ చేసేలాగా మీకు ఇష్టం వచ్చినలాగా థంబ్నెయిల్ అనేది చేయాలి. అలా చేస్తేనే వాళ్ళు తప్పకుండా వీడియోని చూస్తారు. థంబ్నెయిల్ బాగుంటేనే వీడియో చూస్తారు ఫ్రెండ్స్, అది మాత్రం గుర్తుంచుకోండి. చూడండి ఇక్కడ నేను యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా చేయాలి అనేది చూడండి టెక్స్ట్ అనేది ఎంటర్ చేశాను. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకు అది వచ్చేయడం జరిగింది. చూడండి ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ అనేది చేస్తాను. కొద్దిగా టెక్స్ట్ సైజ్ కానివ్వండి, కలర్ కానివ్వండి, ఫాంట్ కానివ్వండి. ఫాంట్ అనేది ఇది యూస్ చేద్దాం. కలర్ వచ్చేసి రెడ్. ఓకే, ఈసారి రెడ్ పెడదాం కలర్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను రెడ్ అనేది పెట్టేశాను. ఇప్పుడు నేను దీనికి కొద్దిగా స్టోక్ ఆప్షన్ కూడా ఉండిద్ది ఫ్రెండ్స్. కావాలంటే చూడండి ఇక్కడ మీకు స్టోక్ ఉండిద్ది, షాడో ఉండిద్ది, ఇన్నర్ షాడో ఉండిద్ది. నేను స్టోక్ వద్దు కానీ షాడో కొద్దిగా పెంచుదాం. రేడియస్ అనేది తగ్గిద్దాం. చాలా ఉంది మనకి ఇక్కడ బ్లర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఓకే. చూడండి నెక్స్ట్ కావాలంటే ఇలా మీరు మంచి టెక్స్ట్ అనేది ఇక్కడ వేసి వ్యూవర్స్కి ఆసక్తి కలిగేయచ్చు ఫ్రెండ్స్. మీ వీడియో చూడడానికి మెయిన్ పాయింట్ ఇదే. థంబ్నెయిల్ బాగుందే అనుకోండి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు మీ వీడియోని చూస్తారు. అలానే ఫేక్ థంబ్నెయిల్స్ అనేవి పెట్టేయకూడదు ఫ్రెండ్స్, మెయిన్ పాయింట్. ఇలా చేస్తే మీ సబ్స్క్రైబర్స్ అనేవి గ్రో అవుతాయి. ఇలా మంచి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను రేపటి నుండి డైలీ మంచి యూట్యూబ్ అనేది మనం కొత్తగా తయారు చేస్తూ దాన్ని గ్రో చేయడం ఎలా అనే దాని గురించి వీడియోస్ అనేవి చేస్తుంటా రేపటి నుంచి. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోస్. మీరు క్రియేటర్ అయితే, యూట్యూబ్ క్రియేటర్ అయితే మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతాయి. మంచి ట్యాగ్స్ వేయడం, అలాగే హ్యాష్ ట్యాగ్స్ చాలా చెప్తాను ఫ్రెండ్స్. ట్యుటోరియల్స్ మొత్తం చెప్పేస్తా. చూడండి హౌ టు గ్రో యూట్యూబ్ ఛానల్ ఫాస్ట్. చూడండి నేను ఎందుకంటే ఇది పెట్టింది, మనం ఈ వీడియో చేసేది ఛానల్ గ్రో చేయడానికి. ఎందుకు యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా చేయాలి ఫస్ట్, అదే కదా టాపిక్. అలా మీకు ఇష్టం వచ్చిన టెక్స్ట్ని ఇక్కడ యూజ్ చేసి తెలుగులో కానివ్వండి, ఇంగ్లీష్లో కానివ్వండి మంచిగా ఇలా చేస్తే కనుక తప్పకుండా వ్యూవర్స్ చూసేవాళ్ళు తప్పకుండా క్లిక్ చేస్తారు దాని మీద. ఏంటి థంబ్నెయిల్ బాగుందని, వీడియో కూడా మంచి క్వాలిటీలో ఉంటే తప్పకుండా లాస్ట్ వరకు చూస్తారు, అర్థం చేసుకుంటారు. అలాగే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేస్తారు. చూడండి ఇక్కడ నేను ఇంకోటి యాడ్ చేయాలనుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్? మంచి సపోర్ట్ అనేది ఇస్తూ ఉండండి. డైలీ మంచి వీడియోస్ అనేవి చేస్తుంటా. అలాగే లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తాను ఫ్రెండ్స్. నేను పబ్జీ లైవ్ స్ట్రీమింగ్ మీరు నా గత వీడియోస్లోకి వెళ్ళి చూసినట్లయితే ప్రీవియస్ వీడియోస్లో నేను మంచి లైవ్ స్ట్రీమింగ్ అనేది మీకు అందించాను. అలాగే మంచి యూట్యూబ్ గ్రో ఫాస్ట్గా చేయాలి ఛానల్ అనేది ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి కంటెంట్ అనేది మీకు ఇస్తుంటాను. యూట్యూబ్ ఛానల్ గ్రో ఎలా అవ్వాలి, యూట్యూబ్ నుంచి ఎంత మనీ సంపాదించుకోవచ్చు, ఎన్ని రకాల నుండి మనీ సంపాదించుకోవచ్చు అవన్నీ వివరించి చెప్పేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు యూట్యూబ్ అంటే ఏంటి, ఎలా ఛానల్ క్రియేట్ చేయాలి. ఛానల్ క్రియేట్ చేయడం ఈజీయే ఫ్రెండ్స్, మీకు తెలిసి ఉండిద్ది. జీమెయిల్ ఉండిద్ది, జీమెయిల్ని కన్వర్ట్ చేసి క్రియేట్ ఛానల్ నొక్కితే కనుక ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. నేను ప్రీవియస్ వీడియోస్లో అవన్నీ చెప్పేసా కాబట్టి ఇప్పుడు నేను థంబ్నెయిల్ అనేది ఎలా చేయాలి అనే దాని గురించి చెప్తున్నాను. ఇక్కడ మీరు పిక్సెల్ ల్యాబ్ అనేది మంచి అప్లికేషన్. థంబ్నెయిల్స్ కానివ్వండి, బ్యానర్స్ కానివ్వండి, ఏది చేయాలన్నా ఈ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్తో మీరు ఎంచక్కా మంచి థంబ్నెయిల్స్ అలాగే కవర్ ఫొటోస్ చాలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పిక్సార్ట్ కూడా యూస్ఫుల్లే, కానీ అందులో చాలా ప్రాసెస్ ఉండిద్ది. ఇందులో అలా ఉండదు.
చూడండి నా థంబ్నెయిల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేయాలి అనుకుంటే పైన నాకు సేవ్ ఆప్షన్ అనేది ఉంది. పైన చూస్తున్నట్లయితే దాని మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ అనే దాని మీద మీరు క్లిక్ చేశారే అనుకోండి, ఇది సేవ్ అనేది అయిపోయింది. ఇక్కడ మీరు జేపీఈజీయే కావాలి, కస్టమ్ అంటే మీ క్వాలిటీ, నేనైతే కస్టమే ఉంచేస్తాను, నాకు ఎటువంటి క్వాలిటీ అక్కర్లేదు. సేవ్ టు గ్యాలరీ దాని మీద క్లిక్ చేస్తే ఇది సేవ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, సేవ్ అయిపోయాక మీరు బ్యాక్ వచ్చి చూస్తే ఇది మీ దాంట్లో ఉండిద్ది. ఫ్రెండ్స్, ఈ థంబ్నెయిల్ గురించి మీకు చెప్పాలనుకున్నా చెప్పేసా. ఇలా మంచి మంచి థంబ్నెయిల్స్ సేమ్ సైజ్, మీకు సైజ్ కూడా చూపించేసా, అలాగే ఎంత సైజ్ అవన్నీ చెప్పేశాను ఫ్రెండ్స్. ఇలా కనుక మీరు థంబ్నెయిల్ మంచి క్రియేటివ్తో మీరు ఆలోచించి చేస్తే తప్పకుండా మీ వీడియో అనేది వచ్చిద్ది. ఇప్పుడు మామూలుగా వచ్చిన తర్వాత ఆడేం చేస్తాడంటే థంబ్నెయిల్ అనేది చూసి తప్పకుండా మీ వీడియోని క్లిక్ చేస్తాడు. అలా చేయాలి మీరు క్రియేటివ్తో. అలా చేస్తే మీ థంబ్నెయిల్ బాగుంటే కనుక వ్యూస్ వస్తాయి, అలాగే లైక్స్, సబ్స్క్రైబర్స్ అన్నీ పెరుగుతాయి. మెయిన్ థంబ్నెయిల్ బాగుండాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, మంచి మంచి థంబ్నెయిల్స్ మీకు వ్యూస్ అనేవి రావాలంటే. ఇది చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్, చెప్పేసా. రేపు మంచి వీడియోతో కలుస్తాను ఫ్రెండ్స్. రేపు కాకపోయినా ఒక వీక్లో 3 or 4 వీడియోస్ మంచి మంచి యూట్యూబ్ గ్రో సంబంధించిన క్రియేటర్స్ కోసం అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి క్రియేటర్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి కాంటెంట్ అనేది ఇస్తుంటా. ఓకే, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.